బ్యాక్ టు లైవ్ షో. బందరు పోర్టు బాధితుల సందర్శన కోసం వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర కామెంట్స్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. రఘుపతి గారు, ఆయన వాళ్ళకి బాసటగా నిలుస్తున్నా ఉన్నారు. భూములు ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకున్నా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ పదే పదే ఈ మధ్య వారు ఇంకొక ఏడాదిలో ఎన్నికలు వచ్చేసినా రావచ్చు, రేపో మాపో, పోనీ రాకపోయినా ఇంకొక 2 ఏళ్లలో మనమే వచ్చేస్తాం, 3 ఏళ్ళు ఎలాగోలాగి ప్రభుత్వాన్ని వెళ్ళి భరించాము అంటే ఎందుకు పదే పదే ఈ మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక అపోజిషన్ లీడర్ ఎవరు అపోజిషన్లో ఉన్నా ఇదే తరహానే మాట్లాడతారు. ఒక భరోసా కల్పించడానికి అది ఒకటి క్యాడర్కి కాకుండా అవతల సఫరర్ ఎవరితో ఉన్నారో అమ్మ అయిపోయింది, ఇబ్బంది పడినంతగా పడ్డారు, తప్పకుండా మేము రాగానే ఎంత అయిపోయింది కొద్ది సమయం ఇంకా ఇది దాటి వెళ్ళిపోతాం, ఇబ్బంది పడవకండి ఒక ధైర్యం ఇచ్చేటువంటి క్రమంలో చెప్పేటువంటి మాటగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే నిన్న మీరు వెళ్ళిన దాంట్లో చూస్తే ఇదే కాదు, వ్యాంపిక్ దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ రేపైనా రావచ్చు, రేపో మాపో రావచ్చు, ఒక ఏడాదిలోనే రావచ్చు. నేను చెప్పేది మనం స్ట్రాటజీ బిహైండ్ దట్ నథింగ్. సి లైక్ ఇప్పుడు ప్రతి వాళ్ళం కూడా ఒక హోప్ తో ఉంటాం. నెక్స్ట్ ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ప్రజలు ఒక నెగిటివ్ దీంట్లోనే ఉంటారు అనేది కనపడతా ఉంది. మేము గడప గడపకి వైఎస్ఆర్లో తిరుగుతా ఉన్నా కూడా మాకు ఆ ఇంపాక్ట్ కనపడుతున్నాం. కొద్దిగా స్లో అయినట్టుంది గడప గడప. నిన్న నేను 100% పూర్తి చేసుకుని ఒక ముగింపు సభ కూడా చేసుకుని బాపట్ల నుంచి వచ్చాను. కొద్దిమంది చేస్తున్నారు, నాట్ వెరీ షూర్. నాకు సంబంధించినంత వరకు మేము చేస్తే దాని ఇంపాక్ట్ నేను విజువల్ గా చూసి వచ్చినవాడిని. నిన్న అక్కడ జరిగిన దాని సంఘటనలో మీరు చూస్తే దానికి గతంలో దాని మీద జీవో ఇచ్చినప్పుడు 5,000 ఎకరాలు కావాలంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు 5,000 ఎకరాలు ఏం చేసుకుంటారు, 1,200 చాలు 1,500 చాలు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పార్టీలో ఒక రకంగా వెళ్తున్నటువంటి ఈ రోజు రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మా వైఎస్ఆర్సీ పార్టీ ఇది మొదటిసారి కాబట్టి మేము ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా నేను చెప్పేది ఏంటంటే ఆ విధానమే తప్పు అంటాను. ఒకసారి మనం ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకునే క్రమంలో మినిమం డిస్కషన్ ఫ్లోర్ మీద చేసుకుని దాన్ని జస్టిఫై చేసుకుని దీనికోసం ఇది మేము మాట్లాడుతున్నాం, ఇంత తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, ప్రజలతో కామన్ మ్యాన్ తో ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులు విమర్శిస్తున్నట్టు ఇప్పుడు పట్టిసీమకి వద్దన్నారు, అడ్డుపడ్డారు, రాజధానికి సంబంధించి అక్కడ అడ్డుపడ్డారు, లేకపోతే దివీస్ కి సంబంధించి అడ్డుపడ్డారు, గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ సంబంధించి అడ్డుపడ్డారు, ఇవాళ ఇక్కడ బందర్ పోర్ట్ కి అడ్డుపెడుతున్నారు. అవును, నేనేం చెప్తుంది దీంట్లో పట్టిసీమకి అడ్డుపడ్డాం. రైట్, ఎందుకు అడ్డుపడ్డారు? పట్టిసీమ నువ్వు పోలవరం ఇంపార్టెన్స్ తగ్గించుకుంటా ఉన్నావు, టెంపరీగా నువ్వు పట్టిసీమకి వెళ్తా ఉన్నావు. వెన్ యూ సే వీ హ్యావ్ క్యాష్ ట్రాంచ్ ఉంది అని చెప్తూనే 1,400 కోట్లు 1,500 కోట్లు పట్టిసీమ మీద పెట్టుకుని పబ్లిసిటీ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నావు అనేది ఒకటి. నేనేమంటానంటే కృష్ణా డెల్టా నుంచి వచ్చిన వాడుగా నేను చెప్తా ఉన్నాను, మాకు పులిచింతల ప్రాజెక్టు మా స్టెబిలైజ్ చేయడానికి కట్టినటువంటి ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్ట్ 45 TMC హోల్డ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్. మొన్న ఈ వర్షాల పుణ్యం అని చెప్పి దాదాపు 36 TMCల వర్షాలతో నిల్వ ఉన్న నీటి సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ పంటకి మాకు నీళ్లు షార్టేజ్ వస్తే ఈ 36 TMCల గురించి మాట్లాడరు. ఎక్కడో ఉన్నటువంటి పట్టిసీమ నుంచి అక్కడ స్విచ్ వేస్తే నీకు నీళ్లు వస్తాయని చెప్పడానికే ప్రయత్నం చేసినటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏంటంటే పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందని, ఆ రిఫరెన్స్ లో ఎవరైనా ప్రజలు మాట్లాడుకుంటారని చెప్పి దాన్ని హైట్ చేసేటువంటి విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది. గ్రౌండ్ లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఒక ఖరీఫ్ కి కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి హోల్ వాటర్ సగం ఇనిషియల్ గా అసలు స్లో అయింది, వర్షాలు బాగా పడ్డాయి, బాగానే అయింది అనుకున్న క్రమంలో వీ నీడ్ అనదర్ సంథింగ్ లైక్ 20-25 TMC హోల్ కృష్ణా డెల్టాకు ఉంటే వెన్ వీ హ్యావ్ స్టాక్ ఇన్ ది పులిచింతల ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడకుండా పట్టిసీమ గురించి మాట్లాడుకుంటూ విధానాల గురించి మీరు వ్యతిరేకించవచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయొచ్చు. బట్ వై ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు? ఆయన దిక్కుమాల సీఎం, ప్రతిపక్షం ఎక్కడ ప్రపంచం మొత్తం మీద ఉండడం, దేశం మొత్తం మీద ఉండడం, ఆయనకి భూదాహం ఎక్కువైపోయింది. వీటిని ప్రజలు తీసుకుంటారు. ఇది ఎలా ఉంటాయంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ మధ్య ఆయన అంటే నేను ఐ నో హిమ్ వెరీ వెల్, ఆయన కూడా ఏమంటారు ఇటువంటి ప్రతిపక్షం మనకి అవసరం, ప్రతిపక్షం అవసరం అంటే ప్రతిపక్షం అవసరం లేదు, ఈ ప్రతిపక్షానికి అవకాశం ఇస్తలేదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇందా రామ్మోహన్ రావు గారు చెప్పారు, మనం ఏం తప్పులు చేసినా మళ్ళీ చివరికి అక్కడే ఆ పరీక్షకి వెళ్ళాలి, అక్కడ ఎవరు పాస్ మార్కులు అవుతారు పాస్ అవుతారు అని చెప్పి ఎవరి కంక్లూజన్స్ వాళ్ళు ఇప్పుడు మనం ఇచ్చుకున్నా రేపు అంతిమంగా ప్రజల ముందరికి వెళ్ళేది తప్పదు. ఇప్పుడు మేము చెప్పే పట్టిసీమ గురించి మేము మాట్లాడినా, లేకపోతే ఈరోజు మన పోర్ట్ గురించి మాట్లాడినా,
లేకపోతే వ్యాంపింగ్ గురించి ఆ రోజు మీరు అపోజ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటా ఉన్నారు, అధికార పార్టీకి రాగానే ఒక రకమైన చేస్తా ఉన్నారు. మేము మీరు అంత కరెక్ట్ తీసుకుంటున్నప్పుడు రండి ఫ్లోర్ లో డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, జస్టిఫై చేయండి, రైట్, దాని మీద మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు కూడా అట్లాగే చూస్తున్నారా? గతంలో 5,000 ఎందుకన్నారు, ఇవాళ 1,05,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీలు, మిత్రపక్షాల వాళ్ళు యొక్క ఒక మాత్రం సామరూప్యం ఉందండి. ఒక విషయంలో వాళ్ళు ఇద్దరు ఒకటే ఏకాభిప్రాయంతో వెళ్తున్నారు. ఏంటంటే టార్గెట్ కామన్ మ్యాన్. వాళ్ళంతే, టార్గెట్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ని ఎలా పీల్చి పిప్పి చేసేయాలనేసి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు 5,000 బందర్ పోర్టు అంటే 5,000 ఎందుకు ఎకరాలు, 1,200 ఎకరాలు సరిపోతుంది కదా అన్న వ్యక్తి ఈరోజు 1,05,000 ఎకరాలకు వెళ్ళటం ఏం సబబు అంటే? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. అదే కేంద్రంలో కూడా మీకు తెలుసు, ఇందిరాగాంధీ ఎస్సీలకి 5 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ పేరుతో ఇచ్చి వాళ్ళు తెలుసో తెలియక అమ్ముకున్న కొన్న వాళ్ళకి చెల్లకన్నా ఒక చట్టం చేస్తే, మోడీ గారు కార్పొరేట్ వ్యవస్థ గంపగుత్తుగా భారతదేశంలో ఉన్న భూములన్నీ అసైన్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఒక చట్టం తేవాలంటే రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి చట్టాన్ని రీబ్యాక్ చేశారు. అంటే నేను చెప్పే దాంట్లో అదనమాట, కామన్ మ్యాన్ ఎట్లా పీల్చి పిప్పి చేయాలి. గతంలో వాళ్ళకి పడుతుందండి, డెఫినెట్ పడుతుంది. ఇప్పుడు డెఫినెట్ అండి, రాబోయే నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాట్లాడలే. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరు మగవాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్ఫీర్ కాలే. ఇంకా గోల్డ్ కి నాకు తక్కువ టైం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ లేడీ నాకు ఎక్కువ ఇవ్వాలి, నాకు చాలా తక్కువ టైం. ఈవెన్ అయితే ఫైన్ దానికి ఇవ్వండి, కంక్లూడ్ గోల్డ్ కి. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ గురించి చూడలేదండి. అమరావతి భూములు ఏ భూస్వామి భూమి కోల్పోయాడండి? అమరావతి రాజధాని భూముల్లో పేదోడు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళవే అదేనండి, సామధాన భేనాలు ఎలాగో ఇచ్చారు, అయిపోయింది. దాన్ని కూడా మేము అడ్డుకోవాలి, వాళ్ళు ఇచ్చారు తీసుకున్నారు, అయిపోయింది. అది ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుందో తెలుసు. దానికి కూడా అన్ని ఎకరాలు అక్కర్లేదు, ఎక్సెస్ తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు కూడా అండి ఇన్ని ఎకరాలు అక్కర్లేదు పోటీ కూడా. 1,05,000 ఎకరాలు ఎందుకండి పోటీ? చెప్తే సంతోషం, కానీ వాస్తవంగా మాత్రం అన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్ మీరు ఎట్లా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇంకా అయిపోయింది, ఇంక 2 ఏళ్లలో మనం వచ్చేస్తాం, లేకపోతే ఈ మధ్యలో ఉన్న ఎన్నికలు వస్తే మనం వచ్చేస్తాం, మీరేం కంగారు పడకండి, మనం రాగానే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాను. మన దివేశ్ లో కూడా ఇదే కామెంట్ చేశారు. వారు ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నా నేను వచ్చాక మళ్ళీ మీ భూములు మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అండి, వీళ్ళిద్దరికి ఓట్లు తేడా 5 lakhs మీకు తెలుసు. అది కూడా మా పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట. సో ఆయనకి ఏం యాంగ్జైటీ ఉంటుంది, ఆయన సీఎం అవ్వాలనే యాంగ్జైటీ లో ఉన్న వ్యక్తి. నెక్స్ట్ యాంటీ ఇన్కమ్ కాంగ్రెస్ మేమేమో కాదు, మొన్న మీరే అన్నారు ఆయనని ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు లాంటి మేధావి సీనియర్ అతను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పిలిచిన, బాబు బాబు నువ్వు రా అని బతిమాలి. పనే ఏరు దాటేదాకా ఏటి మల్లైనా ఏరు దాకా ఓటి మల్లైనా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశారు. అది వేరే విషయం, మీ విషయం మాకు అనవసరం. మాకు ఎవరిని ఓన్ చేసుకునే అవసరం లేదు. నదులన్నీ సముద్రంలోకి వస్తాయి, వాళ్ళ అన్నే మా దగ్గర ఉన్నారు, మాకేం ప్రాబ్లం లేదు. కాదు, నేను చెప్పేది ఏంటంటే, మీరు కామన్ మ్యాన్ కే టార్గెట్ చేస్తున్నారండి. ఈ డబ్బున్న వాళ్ళని ఎవరు చేయట్లేదు. మోడీ గారు చేసే విధానాలు కానీ ఈ విధానాలు మాత్రం సామరూప్యంగా ఉంది. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇంకా మీరు అన్నారు ఇందాక ఏంటంటే, ఆయన వచ్చేస్తారంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా రాబోయేది యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే నాకేస్తారన్న అనుకున్నారు ఒకటి. ఇప్పుడు ఇద్దరు కూడా సీఎం, ఇతను చిన్న పిల్లడు జగన్, ఆయన అనుభవం ఉన్న వ్యక్తులు కూడా అసలు ప్రతిపక్షమే వద్దు అంటే, వయసులో అనుభవంలో ప్రతిపక్షమే వద్దు అనటం ఆయన కూడా అనే మాట కూడా కాదు. అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. దానికి మేమేం సంబంధం లేదు, మేము ప్రతిపక్షంలో లేవు. మెచ్యూర్డ్ పొలిటిషియన్స్ ఎక్కడనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఏదన్నా మొదలు పెట్టాలంటే ప్రాజెక్టు భూసేకరణ, దానికి వచ్చే ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి? మొత్తం స్థాయిలో తీసుకోవాలని ఏదో ఒక చట్టం తీసుకొచ్చాం, అది కూడా 2013 చట్టం కొన్ని చోట్ల సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. గోదావరి మెగా ఫుడ్ పార్క్, అది కేంద్రం భాగస్వామ్యం చేసేది, అది కూడా ఇబ్బంది అవుతుంది. ఎట్లా మరి దీనికి? సరే, పొలిటికల్ కామెంట్స్ ఉండనే ఉంటాయి అనుకోండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, అభివృద్ధి జరగాలని చెప్తాము, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాలు ఏం చేయట్లేదు, పారిశ్రామిక వాడలు తేవట్లేదు, మీరన్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ లాంటివి తీసుకురావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేదు అని చెప్తారు. మీకు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరుగుతుందో, ఎప్పుడైతే కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయో, అప్పుడే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. అదే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మీరు ఆక్వా పార్క్ మాట్లాడినా, కోస్టల్ కార్డర్ మాట్లాడినా, లేకపోతే మరొకటి మాట్లాడినా, భూమి లేకుండా ఎట్లా రాజధానులు అవుతాయి, భూమి లేకుండా కార్యాలయాలు ఎట్లా కడతారు, లేదు కదా, భూమి లేకుండా ఎట్లా పారిశ్రామిక వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఎట్లా పరిశ్రమలు పెరుగుతాయి, ఎట్లా అవకాశాలు పెరుగుతాయి, ఎట్లా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ కి రండి. మీరు ఒకసారి దయచేసి మేము చెప్పేది ఏంటంటే, 5,000 ఎకరాలు జియో ఇష్యూస్ 1200 చాలా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు 1,00,000 ఎకరాలు, అది చెప్పండి. వాన్ పిక్ చేసిన రోజు ఉన్నటువంటి వ్యవహారం ఏంటి?
దాంట్లో ఎవరెవరు సేకరించారు, ఎవరు వచ్చారు, ఎవరికి లాభం జరుగుతుంది, అన్యాపదేశంగా వచ్చింది ఎంత, వాస్తవంగా వచ్చింది ఎంత, దానికి వ్యవస్థకు ఎంత అవసరం ఉందనే విషయం మీద చర్చ జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ వాస్తవ రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంశాన్ని కాదు కదా, వివిధ అంశాలకు సంబంధించి ఈ పోర్ట్ ఈ వ్యాంపీ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పోర్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పోర్ట్, వ్యాంపీ కాదు, పోర్ట్ కి 5,000 ఎకరాలు తీసుకుంటే 1,200 ఎకరాలు చాలా. గతంలో దానికి నేను కంపేర్ చేస్తా ఉన్నాను. పోర్ట్ అయినా కానీ మారుతున్నటువంటి వ్యవస్థను బట్టి, మారుతున్నటువంటి అవసరాలను బట్టి, గతంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉండేది, మనం బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, ఇప్పటికీ విమానాలు దిగుతాయి. మీరు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పోయినా కొద్దిగా చదువుకుంటే ఇక్కడ దిగుతాయి, పెద్ద విమానాలు దిగినాయి. మరి ఎందుకు మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అంత పెద్ద ల్యాండ్ అని చెప్పారు? అవసరాలు మారినాయి, ఎక్విజిషన్ చేశారు. ఫర్దర్ గా ఇంకంత ఎయిర్పోర్ట్ అవసరం ఉంటే కూడా కట్టేంతగా ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టుకున్నారు. భవిష్యత్ అవసరాలు ఉంటాయి. మారుతున్న అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలు, సమాజంలో వచ్చినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ల్యాండ్ ఎక్వైర్ చేస్తానంటే మనం కట్టుబడే విషయం. తెలుగుదేశం డిఫెండ్ ఇప్పుడు ఇందులో మాట్లాడిన దాంట్లో మీరు భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 5,000 ఎకరాలు జీవో ఇస్తే, ఒక్క నిమిషం, 5,000 ఎకరాలు ఇస్తే దాన్ని తప్పుపట్టినటువంటి ప్రతిపక్షం ఈ రోజు ఎట్లా మాట్లాడుతుంది దాని మీద కైండ్లీ మీరు మాట్లాడండి. ఒకటే విషయం చెప్పానండి, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అది అప్పుడు అవసరం యాగి చేయాల్సిన అవసరం లేదు. రెండోది, రాజకీయంగా పదే నేను వచ్చేస్తారంటే, ఒకటి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వాళ్ళు అధికారంలో కోరుకుంటారు, కానీ దానికి అంటే మధ్యలో అంటే టైం వరకు ఉంటే ఆకాంక్ష అత్యాశలాగా మరీ ఆతృత ఉన్నట్టు ఓపిక కనపడకూడదని నా ఉద్దేశం. రైట్. రామ్మోహన్ రావు గారు, ఒకటి భూములు లాక్కుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి భూదాహం పెరిగిపోయింది. ఇప్పుడు దివీస్ లో 250 కోట్లు ఎలా అయితే పంచుకుంటున్నారు లావాదేవీలు అన్నారో, ఇక్కడ కూడా పేదల దగ్గర దోచుకుని బడాబాబులకు పెడుతున్నారు. ఇట్లాంటి చాలా సీరియస్ కామెంట్స్ చేసి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు, 5,000 ఎకరాల్లోనే ఎట్లా కట్టొచ్చు అనేది. సో దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు జగన్ కి ఇంతకుముందు గవర్నర్ దగ్గరికి కూడా వెళ్లి ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఎమ్మెల్యేలు అంతా ఆయన దగ్గర నుంచి ఉండలేము, ఈ నాయకత్వం మీద ఈయనకి అవగాహన లేదని వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు వేరే మన పార్టీలో కూడా చేరారు. అట్లాగే నిన్న అతను వాడిన భాష కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రైతుల గురించి లేకపోతే అక్కడ పోయి మాట్లాడటం అంటే, ఈవేళ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద వ్యతిరేకత కాదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. ఏ విధంగానో చెప్తా, మీకు కొంచెం సమయం ఉంది, చెప్పండి. రాజధాని వద్దన్నారు కదా, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆర్థిక రాజధాని వద్దంటే అసెంబ్లీలో మేమున్నాం, మా ముందు మాట్లాడు దయచేసి. లేదు రైతులు ఇవ్వలేదండి, రైతు రోడ్డు మీద రామ్మోహన్ రావు గారు, లేదు నేను చెప్పేది ఏంటంటే అసెంబ్లీ సాక్షి మేమున్నాం. కాదు మీరు ఇట్లా మాట్లాడితే అది కరెక్ట్, అసలు ప్రచారమే తప్పండి. కాదు మీరు చేసే ప్రచారం తప్పు. పోర్టుల విషయంలో కాకరపల్లిలో మీరు ఫైరింగ్ చేశారు, రైతులు చనిపోయారు. వ్యాన్పిక్కి 28,000 ఎకరాలు మీకు డబ్బు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇవాళ సిబిఐలో ఉంది, ఎదురు లేదు. లేపాక్షి ల్యాండ్ అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. మీకు ధనదాహం, అభివృద్ధి రాష్ట్రం జరగల, మీరు అభివృద్ధి చెందారు, మీ నాయకులు అభివృద్ధి చెందారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ల్యాండ్ గాని, ఒక్క స్కామ్ గాని, ఒక్క వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయా? రైతులు ఇవాళ మీరు వెళ్ళి పలకరించండి, అక్కడ ఏదైతే సిఆర్డిఏలో 153,000 కోట్లకి ఇచ్చారు. ఎక్కడ చేసినా గానీ రాష్ట్రం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం బందర్కు వచ్చేటప్పుడు కూడా మీకు అదే చెప్పబోతున్నా. మీకు గ్లోబల్ ప్రచారం చేయటం కాదు, 1,00,000 ఎకరాలని. అసలు అవగాహన లేదా? మీకు ఏం చదువుకున్నారు, జ్ఞానం ఉందా అనేది వాళ్ళ ప్రజలు, నేను కాదు ప్రజలు అంటున్నారు. మీ తండ్రి 2008లో ఆ పోర్టుకి ఫౌండేషన్ వేశాడు, ఆ పోర్టుకి. ఎస్, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో 5,000 ఎకరాలు అనుకున్నారు. కానీ ఈవేళ ఉన్న పరిస్థితి ఎందుకు చెప్పాము కూడా చెప్తున్నా మీకు. ఇప్పుడున్న పరిస్థితిలో విభజన జరిగింది కాబట్టి, ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావాలి కాబట్టి, ఇండస్ట్రీస్ కూడా రావాలి కాబట్టి, యాగ్రో బేస్ ఇండస్ట్రీస్, ఆ విధంగా పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ రావాలి కాబట్టి 14,600 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది, ప్రజలకి చెప్పింది. ఎస్ఐండ్ భూములు వీటి గురించి మారితే ఈవేళ ఇడుపులపైకి వెళ్ళి చూడండి ఎన్ని చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉందంటే, ఎస్ఐండ్ భూములు పబ్లిక్ పర్పస్ కు వాడుతున్నారా, మీరు చేసుకుంటున్నారంటే పబ్లిక్ పర్పస్. అదే ఇందాక గంగా భవాని గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అక్కడ వాళ్ళ ఏఐసిసి మీటింగ్ జరుగుతుంటే, పచ్చడి భూములు మీరు తీసుకోవద్దు, సెజలు తీసుకోవద్దంటే రాగానే
90 సజ్జలు అనౌన్స్ చేశాడు. ఒక సజ్జలో కూడా ఎక్కడ మనకు రాలా. సరే, ఇక్కడ ఒకవేళ మీరు ఇప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్న మరో 6 నెలల్లోనో ఏడాదిలోనో లేకపోతే 2019 ఎన్నికల్లోనో వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం. వాళ్ళు చాలా రైతాంగం హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఇచ్చేది కాదు, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతకన్నా మూర్ఖత్వము, అంతకన్నా నేనేమన్నానంటే ఎంత తొందరండి సంవత్సరంలో ఎన్నికలు వస్తాయా అంటే మీకు అధికార దాహమే తప్ప ఇప్పుడు జ్ఞానంలో ఇవాళ నేను కాదు, ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏంటి నా ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా అడ్డుపడిపోతున్నాడు, అక్కడేమో పోలవరం కాడికిస్తే ప్రాజెక్ట్ వద్దంటాడు, అక్కడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదామంటే భోగపురం అది వద్దంటాడు, రాజధానికి వెళ్తుంటే రైతులు అక్కడ వద్దంటారు. అంటే ఎక్కడికి పోయినా అంటే రాయలసీమ నీళ్లు వస్తే మంచి పేరు వస్తే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, రాకూడదు, రాష్ట్రాభివృద్ధి జరగకూడదు. అంటే రాష్ట్రాభివృద్ధి జరిగి ప్రభుత్వానికి మంచి పేరు, నేనేమన్నానంటే మాకు మంచి పేరు గురించి కాదు మా తాపత్రయం, రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాష్ట్రాభివృద్ధి జరగాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు 1,05,000 ఎకరాలు కాదు, గ్లోబల్ ప్రచారం అన్నా. రాజశేఖర రెడ్డి కూడా 15,000, 20,000, 25,000 ఎన్ని ఎకరాలు? నేను స్పష్టంగా చెప్పా 14,620 ఎకరాలు అని చెప్పాను నేను మీకు. ఆ విధంగా ఉంది తప్ప 1,00,000 ఎకరాలు అనేది అబద్ధము. రవీంద్ర గారు మాట్లాడారు, మినిస్టర్ గారు మాట్లాడారు సార్, కొల్ల రవీంద్ర గారు మాట్లాడిన స్టేట్మెంట్ మీకు ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు. చెప్పండి మాట్లాడారు. సో దాదాపు 15,000 ఎకరాలు తీసుకుంటారు. రెండోదండి అది కాదు సంవత్సరంలో ఎన్నికలు అన్నారంటే మీ ఉద్దేశం ఏంటండి? మీకు కుర్చీ కావాలే గానీ రాష్ట్రాభివృద్ధి వద్దు. ఈ పరిస్థితుల్లో విభజన జరిగింది. మా నాయకులు కాదు ఎన్ని గంటలకు కష్టపడి గాడిలో పెట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని చూస్తాం. మీరు ఈ విధంగా అడ్డుపడితే ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని నేను అడుగుతున్నా. నేను క్వశ్చన్ ఇస్తున్నా. నేనేమన్నానంటే ఎన్నికల సమయంలో మీరు చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పండి, ప్రజలు మీకు కావాలంటే మీకు పట్టం కడతారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఎన్ని పూర్తి చేశారు? ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడం అనేది ఏదైనా ఉంటే పురిటి నొప్పులు ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలేమో ఒకటే మాట ఋషి గారు ఒక నిమిషం అసలు లేడీకి ఒకటే చెప్తున్నా, బ్రాండ్ దెబ్బతీయద్దు, ద్రోహులుగా ఉండకూడదు. ఎన్నికల సమయంలో ఎన్ని అబద్ధాలని చెప్పుకోండి అన్నారంటే అనుభవం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో పురిటి నొప్పులు లేకన్నా గర్భిణి ప్రసవన తప్ప హామీ తప్ప చంద్రబాబు నాయుడు గారు తన అన్ని హామీలు ఇచ్చారండి. అది ఒక్కరు తప్ప అన్ని హామీలు ఇచ్చారు. ఎన్నికలు ఉన్నాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.